You
ఫోన్ తీసుకురండి. టైం చాలండి. ఆ ఫోన్ కూడా అందుకుంటారు. అది కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఈ గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినాడు. ఈరోజు ఈ వసన బుధవారం రోజున వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు బుధవారం ప్రార్థనలో 2-3 ఉంటున్నారు. ఇప్పుడు ఎక్కువగా వచ్చారు. మీకు అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనము టీసీ గారి కొరకు ప్రార్థన చేసుకొస్తున్నాం. కంటి ఆపరేషన్ కొరకు వెళ్ళారు. విజయ్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి చదువుతున్నాం. టీసీ గారు మనలను ప్రార్థనలు నడిపిస్తారు. ఈ రోజు నుండి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఈ రోజు ప్రారంభం. పాత్రమైన తండ్రి, దయగల మా ప్రభ, మీ పాదములకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రములైనా అయ్యా, గడిచిన కాలమందు మీరు ఎక్కడికి సరసాలుతున్న నా ప్రభ, ఈ రోజున ఈ బుధవారం నా ప్రభ, ఈ రోజు నుండి నా ప్రభ 40 దినములు మేము ప్రార్థన జరిపిస్తున్నట్టు మాకు మంచి మనసులో మమ్మల్ని అడుగుతున్నాము. అయ్యా, పరిచయం చేస్తున్నాం. సంఘ పాస్టర్ గారి కోసం అడుగుతున్నాము. ప్రతి కుటుంబంలో ప్రార్థన జరిపించుకున్నట్టు ప్రతి బిడ్డకు మంచి మనసు మనం అడుగుతున్నాము నా ప్రభ. వచ్చిన బిడ్డ కోసం అడుగుతున్నాను, రాలేకపోయిన బిడ్డ కోసం అడుగుతున్నాము నా ప్రభ. పాస్టర్ గారి కోసం, పాస్టర్ గారి కుటుంబం కోసం, పిల్లల కోసం అడుగుతున్నాను నా ప్రభ. చదువుకున్నట్టుగా వారి చదువులో మీరు తోడుకోవడం అడుగుతున్నాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి పేరు వస్తున్న ప్రతి కుటుంబాలను మీరు దర్శించుకుని అడుగుతున్నాం. రాలేకపోయిన బిడ్డ కోసం, అయ్యా మా సంఘం కోసం, గ్రామం కోసం, గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డ కోసం, ప్రతి కుటుంబాల కోసం అడుగుతున్నానయ్యా. ఏ బిడ్డకి ఏ అవసరంలో మీకు తెలుసున్నా ప్రభా. ప్రతి అవసరం తీర్చుకున్న దేవుడు మీరై ఉన్నారు కనుక ప్రభా, ప్రతి బిడ్డను మీరు జీవిస్తున్నా ప్రభా. అలాగే ప్రభా, ఆహారం గారి కోసం అడుగుతున్నాను. బిడ్డను సాగు పోతుంటే మీరు లేవనెత్తారయ్యా. ఆ బిడ్డను క్షేమంగా ఉంచమని అడుగుతున్నాను. ఆ బిడ్డకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను నా ప్రభా. సంతోషంగా కోసం అడుగుతున్నాను నా ప్రభా. నా బిడ్డ కూడా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అయ్యా, వృద్ధాప్యంలో ఉంటున్న బిడ్డ కోసం అడుగుతున్నాం నా ప్రభా. అనేకమైన మరి షుగర్ వ్యాధులతో నా ప్రభా, కావడంతో ఇంకా అనేకమైన మరి వ్యాధులతో ఉంటున్న బిడ్డ కోసం కూడా ప్రతి బిడ్డ కోసం వీరు వారని కాదు నా ప్రభా. ప్రతి బిడ్డ కోసం అడుగుతున్నాను నా ప్రభా. అయ్యా, గడిచిన నరకాలంలో నా ప్రభా కంటే ఆపరేషన్ చేసుకుని నా ప్రభా క్షేమంగా మరి మా సంఘం మధ్యకు తీసుకొచ్చి నా ప్రభా ఈ విధంగా మిమ్మల్ని ప్రార్థించుటకు మాకు ఈ కృపణను గ్రహించినందుకు నీకు వెళ్ళలేని స్థితిలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అయ్యా, మరోసారి అడుగుతున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రయించమని ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క పాసంగా చేసుకోమని నా ప్రభా పెట్టుకుంటున్నాం తండ్రి. యోబేలు గ్రంథము 753వ పేజీ. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము. యోబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు
15 లేదా 16 వరకు బైబిల్ గ్రంథంలో అక్షయ్ వాక్యం చదువు. అక్షయ్ యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 15 వరకు. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగిన యుద్ధకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడును, శాంతిమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని అతని తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎడగా చెప్పగలడు. ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదును, ఉపవాస దినము ప్రతిష్ఠించును, ప్రతిదినము నియమించి ప్రకటన చేయుడు. అలాగే మరి యొక్క వాక్య భాగం బైబిల్ గ్రంథం నుండి చదువుతారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు కృష్ణవేణి వాక్యం చదువుతుంది. 3వ వచనం నుండి 6 వరకు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు చదువుతున్నాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదం చేయించు అన్యాయంగా బుద్ధులాడుచు ఉపవాసం ఉందురు. మీ కంఠధ్వని అరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదే. ఒకటి చెరువులే తలవంచుకొని ఓనపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్టుకలను చుడియు, ఓడిమాను ఏడుపు తీయుటియు, బాధింపబడిన వారిని విడిపించుటియు, ప్రతి కాడిని వెలుగొట్టుటియు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. దేవుడు నాకు పరిశుద్ధతను నియమించుగాక. సరే, తర్వాత బైబిల్ గ్రంథం నుండి చూస్తే 7వ వచనం నుండి 9వ వచనం వరకు సోని చదువుతుంది. అదే అధ్యాయము 7 నుంచి 9 వరకు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు శ్రావణి చదువుతుంది. చదవగలుగుతా?